శతాబ్దాల చరిత్ర మనది. నిరంతర ప్రగతి తెరపైకెక్కించినటువంటి ఎన్నో పర్వతాలు ఎక్కేటప్పుడు అడిగిన వెంటనే కాదనకు కలిగిన సహృదయులు మన కార్యదర్శి, మన వరంగల్ కమ్మ సేవా సంఘం ప్రధాన కార్యదర్శిగా మరి గంగా అధ్యక్షులు మాదాల కాశయ్య గారిని వేదిక మీద వారిని, ధనాల వెంకటయ్య గారిని వేదిక మీద అవసరం పొరపాట్లు మన్నించి చూడు, బంధాలు బలపడతాయి. ప్రతిదానికి పట్టింపులకు పొరపాట్లు కష్టం వచ్చినప్పుడు గంగలా కరిగి ప్రవహించు అని కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. వ్యాపారవేత్తగా టైల్స్ రంగంలో ఉండే వినయం నీదే అంటూ మన సంఘ వేరుగా వచ్చి బతిని ఉమ్మనేని షాప్ సార్ ఇక్కడ చిరు సన్మానం ముఖ్య అతిథి చెందుతుంది గారు. మా తల్లిదండ్రులు నిజంగా ధన్యులు. ఇటువంటి పిల్లలు మరి రానున్న రోజుల్లో గొప్ప స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుందాం. మనం నెక్స్ట్ నాయక రిషిత బహుమతులు చిన్న తల్లిదండ్రులు ఒడ్డి రాష్ట్ర జాతీయ అమ్మ ఖ్యాతిని దశ దిశలా చాటాలని వారి తండ్రి గారు జగదీష్ గారిని కూడా వేదిక మీద వస్తుంది. మన కార్యక్రమానికి మల్లికార్జున గారు, లక్ష్మణ్ గారు, ఆళ్ళ లక్ష్మణ్ గారు, అదేవిధంగా రమాదేవి గారి కొద్దిగా రమాదేవి
తెల్లారి అని చెప్పారు. రండి, ఎందుకు మీరు రావడం అవసరం లేదు, ఫోన్ చేయండి. లేదు, వస్తున్నాం, తప్పకుండా కలిసి నేను రామచంద్రరావు గారు, వెంకటకృష్ణ గారు, కోడిశ్వర గారు వెళ్ళి వారిని ఆహ్వానించాం. వారికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారు తెలంగాణ సెటిలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. మన అందరికీ స్ఫూర్తిగా వారికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కానీ అన్నీ పక్కకు పెట్టి అన్ని సంఘాల వాళ్ళు ఫోన్ చేశారు, నాకు కూడా ఫోన్ చేశారు. ఆవిడ వరంగల్ పోతున్నాను, మన వెంకటేశ్వరరావు వరంగల్ సంఘం అధ్యక్షులు పిలిచారు అని చెప్పి అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసి మన వరంగల్కి వచ్చారు. వారికి మీరందరూ కూడా చప్పట్లతోటి ఘన స్వాగతం పలకాలి. అలాగే డయాస్ మీద ఉన్నటువంటి మా కార్యవర్గ సభ్యులు, పూర్వ అధ్యక్షులు, సెక్రటరీలు అందరూ కూడా ఈ సంఘాన్ని సేవ చేసి మరింత ముందుకు తీసుకుపోతున్న అందరికీ వారి యొక్క అందరికి కూడా నా యొక్క శుభవందనలు తెలియజేసుకుంటున్నాము. కార్యవర్గ సభ్యులు హృదయపూర్వక నమస్కారాలు. మనందరం కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి మన కమ్మ జాతి అటు వ్యాపార రంగంలో, విద్యారంగంలో, సినిమా రంగంలో ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడానికి ఒకే ఒక కారణం మనలో ఉన్న పట్టుదల, క్రమశిక్షణ, తోటి వారికి సహాయపడాలనే తపన, అన్ని కులాలను ఆదరించి ఔన్నత్యం, ఒకరికి ఒకరు తోడుగా సహకరించుకుంటూ కమ్మ వాళ్ళంతా ఒక తాటిపై ఉండాలని కృషి నిజంగా అభినందనీయం. మనం ఎప్పుడో 90 సంవత్సరాల ముందు ఈ పట్టణానికి వచ్చి మనం ఇక్కడ స్థిరపడి అన్ని ప్రాంతాల్లో మన వాళ్ళు నివసిస్తున్నారు. ఇంకా మనం సెటిలర్స్గానే పిలువబడుతున్నాం. అది చాలా బాధగా ఉంది. కరువు కాటకాలు వచ్చినప్పుడు, ప్రకృతి వైపర్యాలు సంబంధించినప్పుడు మన కమ్మజాతి భారీ విరాళాలతో పేద ప్రజలకు కులమతం లేకుండా అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటుంది. నిన్నగాక మొన్న ఖమ్మంలో తుఫాను బీభత్సంలో అతలాకుతమైన ప్రజలకు కూడు గుడ్డ వస్తు సామాగ్రి ఇచ్చి ఆదుకుంది మన వరంగల్ కమ్మ సేవా సంఘం. మన వరంగల్ కమ్మ సంఘం సహాయం చేయడంలో ముందండి సహకారం అందించిన మా సభ్యులు అందరికీ కూడా నా యొక్క శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఎక్కడ పరిపాలించారు మన కమ్మవారని చూసి ఈ బ్యానర్లని సాధించి బ్యానర్లు పెట్టడం జరిగింది. మన చక్రవర్తులు ఏ సంవత్సరం నుంచి ఎక్కడ పరిపాలించారు, ఎప్పటి నుంచి ఎప్పుడు పరిపాలించారు అనేది సేకరించి ఈ బ్యానర్లు పెట్టడం జరిగింది. అది యొక్క అక్కగారి స్ఫూర్తితోటి మాకు ఐడియా వచ్చింది. దాంతో అది శోధించి ఆ బ్యానర్లు తయారు చేసి పెట్టడం జరిగింది. అందరూ కూడా ముందు ముందు ఈ యొక్క కమ్మ సంఘాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందుకు నడపాలని నాకు ఈ అవకాశం ఇస్తుంది. ధన్యవాదాలు.